పోలీసులు వృత్తి నైపుణ్యంపై రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, అంతర్గత భద్రతా నైపుణ్యంలో మెలకువలను పోలీస్ డ్యూటీ మీట్ కాంపిటీషన్ ఉపయోగపడతాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ ను ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించే పోలీస్ కాంపిటీషన్స్ లో అస్ఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్, ములుగు జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు. జోన్ స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక అవుతారన్నారు. డ్యూటీ మీట్ లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్, కంప్యూటర్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, ఫోటో అండ్ వీడియోగ్రఫీ తదితర అంశాలపై రాత పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఈ కాంపిటీషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని ఉత్తమ పోలీసులుగా ఎదగాలని సిపి ఆకాంక్షించారు. ఇంతకుముందు రాజుగారు దాని తర్వాత డీసీపీ గారు చెప్పినట్టు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 10 ఏళ్ళ తర్వాత. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఇలా స్కిల్స్ ఉన్నాయి దానిలో ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25 జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారనేది చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈ రోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్. వికారాబాద్ జిల్లా